మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రా. మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 10 గంటలకు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. మొత్తం 2620 షాపులకు 95,000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 46% పనులు పూర్తి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 46% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే ప్లాట్ఫామ్ బిల్డింగ్ కంప్లీట్ అయిందని, సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తదితర పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్రం అమృత్ భారత్ స్కీమ్ కింద 714.73 కోట్లతో ఈ పనులు చేపడుతుందని వివరించారు. డిసెంబర్ 1న ఢిల్లీకి ప్రత్యేక లోగో ఆవిష్కరణ. దేశ రాజధాని ఢిల్లీకి ఇప్పటి వరకు ప్రత్యేక లోగో లేదు. అయితే ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 1న ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా తొలి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. ఈ లోగో ఢిల్లీలోని ఆధునికత, పారదర్శకత, ప్రజాసేవ, సంస్కృతితో పాటు సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించబడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఆధార్ వివరాలివ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఆధార్ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతాన్ని నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల వివరాలను ఇచ్చేందుకు ఈ నెల 25 వరకు 2 సార్లు గడువు పొడిగించినా స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 5.21 లక్షల మంది రెగ్యులర్, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. శనివారం రాత్రి నాటికి టెంపరరీ ఉద్యోగుల్లో 3.75 లక్షల మంది వివరాలను IFMIS పోర్టల్ వివరాలు నమోదు చేసినట్టు తెలుస్తోంది.